ఎల్ఆర్డి మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఈ ప్రెస్ నోటు, ఈ ప్రెస్ మీడియా సమావేశం, మీడియా మిత్రులందరికీ, అన్ని ఛానల్స్కు, పత్రికలకు, మరి నాతో పాటు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసే 12 వాళ్ళ అభ్యర్థులందరూ కూడా మనందరూ కూడా శుభాకాంక్షలు. ఈరోజు చాలా పేద ప్రజలు మరి బస్టాండ్, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బస్టాండ్ లేకుండా చాలామంది పేదలు, లేడీస్ కూడా బయట రోడ్డు మీద నిలబడే పరిస్థితి, ఆ రోజు పందులు కుక్కలు తిరిగే పరిస్థితి, నిర్ధాంతంగా వదిలిపెట్టిపోయిన బస్టాండ్ని మరి ఫండ్స్ మళ్ళీ తీసుకొచ్చి 4.5 కోట్లు తీసుకొచ్చి వెళ్ళిపోయిన కాంట్రాక్టర్తో ఈరోజు మరి మినీ ఎయిర్పోర్ట్గా ఒక బస్టాండ్ తయారు చేసి ఈరోజు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, పేద ప్రజలకు, తల్లులకు అందరికీ కూడా ఈరోజు బస్టాండ్ చేసినాం. మరి అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి కూడా, అయిపోయిన ఆసుపత్రిని కూడా పర్యవేక్షిస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో కార్పొరేట్ వైద్యం పోవాలంటే డబ్బులు లేకుండా ఉన్నాం. మరి మా నిలబడుతున్న అభ్యర్థి సొంత డబ్బులతోనే, గవర్నమెంట్ పైసలు లేకుండా మోడీల మీద కప్పులు కప్పుతామంటే కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంతా ఉన్నారు. ఇట్లాంటి చాలా జరుగుతూ ఉన్నాయి. మేము కోరుకునేది ఏంటంటే అభివృద్ధిని ఆలోచించి, గవర్నమెంట్ ఇక్కడ ఉంది, మీ ఎమ్మెల్యే కూడా అభివృద్ధి మంత్రంగా సాగేవాడిని నేను, కనుక మీరందరూ కూడా ఓటేయాలని చెప్పి కోరుకుంటూ మీ ముందు ప్రకటిస్తున్నాం. ప్రెస్ నోట్ కూడా మీకు ఇస్తాం. ఫస్ట్ వార్డు తుమ్మల గాయత్రి శ్యామ్ సుందర్, సెకండ్ మంచిరామ మహేశ్వరి విద్యాసాగర్, థర్డ్ వార్డు ఒకసారి ఉన్నీసా రఫీక్, కౌసర్ ఉన్నీసా రఫీక్, ఫోర్త్ వార్డు దుంపల మంజులా శంకర్, ఫిఫ్త్ వార్డు చంద్రయ్య అడ్కరి, సిక్స్త్ వార్డు సయ్యద్ గఫార్, సెవెంత్ వార్డు మత్మాల భాగ్యవతి, 8th వార్డు మునుగొండ శ్రీనివాస్, 9వ వార్డు గాలె తిరుపతి, 10వ వార్డు పద్మ శ్రీకాంత్, 11వ వార్డు రొడ్డ స్వప్న సాయిరామ్, 12వ వార్డు